హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇక ఫ్రెండ్స్, మీకు ఏవైనా స్కీమ్స్ గురించి లేదా ఎటువంటి బ్యాంక్స్లో అయినా ఏవైనా ఇంట్రెస్ట్ రేట్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. సో ఇక పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి తెలుసుకుందాము. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ వంటి వాటిలో 7.4% వడ్డీ రేటుతో అత్యధికంగా ఆర్జించే పథకాలలో ఒకటి. ఇక ఫ్రెండ్స్, ఈ పథకంలో వడ్డీ పేరు సూచించినట్లుగా నెలవారీగా పంపిణీ అనేది చేయబడుతుంది. ఈ పథకం ఇతర పోస్ట్ ఆఫీసు పథకాల మాదిరిగానే ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తించబడింది మరియు చెల్లుబాటు చేయబడుతుంది. ఇక ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ స్కీమ్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి చూసినట్లయితే, లాక్ ఇన్ పీరియడ్ చూసినట్లయితే, మీరు పోస్ట్ ఆఫీసులో నెలవారీ ఆదాయ పథకం ఖాతాను తెరిచినప్పుడు అటువంటి ఖాతాలో 5 సంవత్సరాల ముందు జమ చేసిన మొత్తాన్ని మీరు విత్డ్రా అనేది చేయలేరు. ఇక గరిష్ట పరిమితి, మీరు ఇందులో 9 lakhs వరకు మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్ అయితే మీరు ఇందులో డిపాజిట్ అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీ డిపాజిట్ అమౌంట్ అనేది 9 lakhsకి మించకూడదు. ఇక మీరు ఒక జాయింట్ అకౌంట్ని కూడా ఓపెన్ చేయవచ్చు. ఆ జాయింట్ అకౌంట్లో మీరు 2 లేదా 3 personsతో ఈ అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు. ఇక ఈ అకౌంట్లో మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్ అయితే 15 lakhs రూపీస్. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ని అంటే పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ స్కీమ్ అకౌంట్ని ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరొక పోస్ట్ ఆఫీస్కి మీరు ట్రాన్స్ఫర్ కూడా చేయవచ్చు. ఇన్ కేస్ మీరు వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ లేదా మీరు ఏదైనా ఊరికి వెళ్ళిపోయినప్పుడు మీరు అక్కడే నివసిస్తున్నట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి ఈ అకౌంట్ని ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు. ఇక నెక్స్ట్, జాయింట్ అకౌంట్. మీరు మ్యాక్సిమం 3 personsతో ఒక జాయింట్ అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు. ఇక ఇందులో మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్ అయితే 15 lakhs రూపీస్. ఇక ఫ్రెండ్స్, ఈ అకౌంట్ని ఒక మైనర్ కూడా ఓపెన్ అయితే చేయవచ్చు. ఇక 10 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే ఉండాలి. ఇక ఫ్రెండ్స్, అతను లేదా ఆమె 18 సంవత్సరాలు పూర్తి చేసినట్లయితే వాళ్ళ అకౌంట్ అనేది మెచ్యూర్ అనేది అవుతుంది. వాళ్ళు విత్డ్రా అనేది చేయవచ్చు. మైనర్ ఓపెన్ చేస్తున్నట్లయితే వాళ్ళ పేరెంట్ లేదా గార్డియన్ బిహాఫ్గా ఉండి ఓపెన్ అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఈ అకౌంట్ని ఎవరు ఓపెన్ చేయవచ్చు అని చూసినట్లయితే ఇండియన్ రెసిడెంట్స్ మాత్రమే ఈ అకౌంట్ని ఓపెన్ అయితే చేయవచ్చు. ఇందులో మినిమం డిపాజిట్ అమౌంట్ అయితే 9 lakhs రూపీస్, మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్ అయితే 15 lakhs రూపీస్. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఐడి ప్రూఫ్, రెసిడెన్షియల్ ప్రూఫ్, అలాగే ఫోటోగ్రాఫ్స్. ఫ్రెండ్స్, మీరు ఈ అకౌంట్ని ఓపెన్ చేయాలి అనుకుంటే మీ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ అకౌంట్ని ఓపెన్ అయితే చేయవచ్చు. ఇన్ కేస్ ఫ్రెండ్స్, మీకు పోస్ట్ ఆఫీస్లో ఏదైనా అకౌంట్ ఉన్నట్లయితే మీరు ఏ స్కీమ్ని ఓపెన్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.